అదే ఫ్రెండ్స్, అయితే నేను పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 పెట్టాను. ఇది పార్ట్ 4 అని చెప్పేసి అంటే షార్ట్లో. అదే నేను అసలు నాకు అంటే చూడని వాళ్ళు ఖచ్చితంగా చూడండి దాన్ని. అది చూస్తే మీకు ఈ షార్ట్ అనేది అర్థమవుతుంది. ఛానల్లోకి వెళ్ళి ఖచ్చితంగా చూడండి. అయితే విషయం ఏంటంటే, ఇప్పుడు మేము కట్టే ట్యాక్సులతోటే, మేము కట్టే కరెంటు బిల్లులతోటి, పెట్రోల్ బిల్లులతోటి, రోడ్ ట్యాక్సులతోటి, వీటన్నిటితోటి మీరు జీతాలు అనేది తీసుకుంటున్నారు. అలాగే ఇప్పుడు ఈ జైల్లో ఉన్నటువంటి నా చెల్లెని చంపినటువంటి ఈ దుర్మార్గుడికి కూడా తిండి అనేది 3 పూట్ల పెట్టుకుంటే మేపుతున్నారు. వాడిని మంచిగా వాడు జైల్లో ఉన్నాడు, ప్రశాంతంగా ఉన్నాడు. వాడిని కావాలంటే బయటకు మా చేతికి ఇవ్వకండి, బయటకు అనేది విడిచిపెట్టండి. ఇది ఒక్కడే కోరుకుంటున్నాను మిమ్మల్ని. మీకు చేత కాకపోతే, మీ గవర్నమెంట్కు చేత కాకపోతే, ఈ ప్రభుత్వానికి చేత కాకపోతే మొత్తానికి వాడిని విడిచిపెట్టండి. మా చేతికి ఇవ్వమని చెప్పేసి మేము అంటలేం. వాడిని ఒక్కసారి నార్మల్గా చెప్పండి, జగిత్యాల ఉన్నది కదా, జగిత్యాల సెంటర్లో వాడిని విడిచిపెట్టండి. అప్పుడు ఏం జరుగుతుందో మీరే చూడండి. ఒక్కసారి నేను కోరుకునేది ఇది ఒక్కటే, ఒక్కసారి వాడిని జగిత్యాల సెంటర్లో తీసుకొచ్చి ఇట్లా ఇడిచిపెట్టి వెళ్ళిపోండి. నెక్స్ట్ 1 అవర్లో వాడు చావకపోతే ఇక నేను చెప్పడం వేస్ట్ అని మీరే చూస్తారు. చెప్పాలంటే మీరు ఒకవేళ ఈ ప్రయత్నం అనేది చూస్తే జగిత్యాల సెంటర్లో మెయిన్గా బస్ స్టాండ్ దగ్గర, జమ్మిగర్ దగ్గర ఎక్కడ కన్నా కానీ సెంటర్లో, మెయిన్గా సెంటర్లో విడిచిపెడితే వాడిని ఖచ్చితంగా 1 అవర్లోపు చంపేస్తారు, గంటలోపే చంపేస్తారు వాడిని. ఇది నేను గ్యారంటీ ఇవ్వగలను. సరే, బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి మాకైతే ఎటువంటి న్యాయం జరగలేదు. వాళ్ళు నార్మల్గా చెప్తున్నారు అంతే. కేసు మేము కోర్టు లెక్కలలో ఎట్లుందో అట్లా చూసుకుంటామని చెప్పేసి అన్నారు. ఇంతకుముందుకు ఆల్రెడీ షార్ట్ 3లో చెప్పాను నేను. మరి వాళ్ళని ఎట్లా చంపారు? ఇప్పుడు కొంతమంది మానభంగం చేయడం వల్లనో, లేకపోతే ఎవరిని చంపడం వల్ల, చిన్నపిల్లని చంపడం వల్ల, ఒక డాక్టర్ని చంపడం వల్ల, అదే ఇప్పుడు వాళ్ళు ఆడపిల్లలు కాబట్టి వాళ్ళని చంపారు. మరి వాళ్ళకి పెద్ద పేరున్నట్ట వాళ్ళకి ఇట్లా న్యాయం చేశారు, మాకు ఇట్లా న్యాయం చేయని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు. నాకు అసలు అర్థమయ్యలేదు. మరి ఈ అమ్మాయి జరిగినాక ఎంతమంది జరిగింది? ఒకటే విషయం అండి, ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి అయితే మాకు ఎటువంటి న్యాయం జరగలేదు. కాబట్టి ఇంకొకటి నెక్స్ట్ పార్ట్లో నేను కాంగ్రెస్ గురించి చెప్తాను, చూడండి ఖచ్చితంగా.